For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మధుగుల శివప్రసాద్ గురుగారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఆషాఢ మాసంలో కొత్త జంటకి పెళ్ళైన తర్వాత శ్రావణ మాసంలో పూజలు చేస్తుంటారు. అసలు వాళ్ళు ఎలాంటి పూజలు చేయాలి, ఎలా చేసుకోవాలి, అసలు శ్రావణ మాసంలో విశిష్టత ఏంటి గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఆషాఢమాసం అని అనగానే కొత్తగా పెళ్ళి అయినటువంటి జంట సహజముగా అత్తా కోడలు ఒక ఇంటిలో ఉండకూడదు అని, అత్తా అల్లుడు ఒకే చోట ఉండకూడదు అని అభిప్రాయంతో వాళ్ళు అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది, పుట్టినింటి వాళ్ళు. వీళ్ళు సరే, అది కారణం ఏమిటి అంటే శాస్త్రములో ఇలా వెళ్ళాలి అనేటువంటిది ఏమీ లేదు, కానీ సహజముగా ఆషాఢమాసము అనేటువంటి ఇదిలో ఏవో అప్పటి వరకు పనులు ఉండవు కాబట్టి వెంటనే అప్పుడు తొలకరి వానలు పడి భూముల మీద ఎక్కువగా ఆధారపడి జీవితము గడిపేటువంటి రోజులు కాబట్టి కుటుంబం అంతా కూడా, వ్యవస్థ అందరూ కూడా పొలాలకు వెళ్ళి చేసుకోవాలి అనేటువంటి దృక్పథముతో కొత్తగా పెళ్ళైన వాళ్ళు సరే ఇద్దరిని దగ్గరగా వాళ్ళు అంతా ఏదో ఉంటే అక్కడ వెళ్ళటానికి అవకాశం ఉండదనే అభిప్రాయంతో పంపించడము ఒక కారణం అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇది అయిన తర్వాత శ్రావణ మాసము రాగానే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి అని కదా ప్రశ్న. అంటే మరి అమ్మాయిని పిలుచుకెళ్ళిన తర్వాత మళ్ళీ యథావిధిగా కొత్తగా పెళ్ళి అయి అప్పుడే ఆషాఢ మాసం వచ్చి ఇదై ఉంటుంది, మళ్ళీ శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఇక్కడ అమ్మాయి ఇంటికి శ్రావణ పట్టి అనేటువంటి ఒక ఇది తీసుకువెళ్ళటం అనేది జరుగుతుంది. ఏమిటి శ్రావణ పట్టి అంటే కాస్త చీర, ఏదో వాళ్ళకు వస్త్రాలు, ఇలాంటివి, చలిబిండి అంటే నువ్వుల ఉంటలు, ఇట్లాంటివి, పసుపు అన్నీ తీసుకొని వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. తీసుకువెళ్ళి ఆమెను పిలుచుకురావటం. శ్రావణ మాసము అనగానే మాసము గొప్పతనం ఏమిటి అంటే ఇంకా పూజలు. సహజముగా శ్రావణ మాసము నుండే మనకు పూజలు అనేటువంటివి ప్రారంభం అవుతాయి. ఆ పూజలలో పాల్గొనటం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైనా వివాహమైనటువంటి స్త్రీ తన భర్త యోగక్షేమాల గురించి, అత్తింటి వారి యొక్క క్షేమము గురించి, అలాగే పుట్టినింటి వాళ్ళ యొక్క క్షేమము రెండూ సమన్వయము చేసుకుంటూ పూజలు చేసుకోవటానికి ఈ శ్రావణ మాసము చాలా మహోన్నతమైనటువంటిది. అక్కడి నుంచి ఎలా నడుచుకోవాలి, ఎలా పూజలు చేసుకోవాలి, ఏమి చేసుకుంటే మంచిది, ఆ నోములు ఏమిటి అనేటువంటివన్నీ కూడా అమ్మాయికి తెలియజెప్తారు. అదే శ్రావణ మాసము, శ్రావణ మంగళవారము నోములు, శ్రావణ శుక్రవారము యొక్క ఇవన్నీ కూడా అనుకూలముగా చేసుకోవటానికి అవన్నీ కూడా అత్తవారింటి ఆచార ప్రకారముగా, ఎందుకంటే అత్తగారింటికి వచ్చింటుంది కాబట్టి ఇక్కడి ఆచారాల ప్రకారముగా ఎలా నడుచుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేటువంటి వాళ్ళ ఆచారము ప్రకారంగా తెలియజేస్తారు. రెగ్యులర్గా అయితే శ్రావణ మాసము అనగానే అందరూ పాటించినట్టుగానే పాటించుకోవాలి, చేసుకుంటారు గాక. ఇది తల్లి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. మంచిదమ్మా.